లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. శ్రీ దిబ్బేశ్వర స్వామి ఆలయం విజయనగరం జిల్లా నెల్లిమల్ల మండలం సారిపల్లి గ్రామంలో ఉంది. చంపావతి నదికి సమీపంలో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయం నిర్మించి నేటికి 1000 ఏళ్లు పైనే అయింది. ఈ ఆలయం ఎవరు నిర్మించారో, ఎప్పుడు నిర్మించారో ఇప్పటికీ ఎలాంటి ఆధారాలు లేవు. ఈ ఆలయం 1950 నుండి పునరావాస్తు శాఖ ఆధీనంలో ఉంది. ఈ ఆలయంలో శివలింగం, పార్వతీదేవి విగ్రహాలున్నాయి. పూర్తిగా రాతితో నిర్మించిన ఈ దేవాలయంపై అద్భుతమైన శిల్పకళా సంపద కలదు. ఈ ఆలయంపై ఉన్న శిల్పకళా సంపద చూస్తే ఆశ్చర్యం కలగక మానదు. ఈ ఆలయానికి పూజారి ఉండరు, ఎవరి పూజ వారు చేసుకుంటారు. ఆలయం లోపలికి వెళ్లాలంటే కూర్చొని వెళ్లాల్సిందే. చాలా చిన్న ద్వారాన్ని నిర్మించారు. ఆలయం లోపల ఏకకాలంలో కేవలం 2 మాత్రమే పూజ చేసుకోవడానికి అనువుగా ఉంది. కార్తీక మాసంలో ఈ ఆలయానికి భక్తులు ఎక్కువగా వస్తుంటారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. మన దేశంలో అంతుచిక్కని నిర్మాణాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పటికీ వాటి రహస్యం అనేది ఎవరికీ తెలియటం లేదు. ఎప్పుడు నిర్మించారో, ఎవరు నిర్మించారో కూడా చెప్పలేని పరిస్థితి. ఎంత సైంటిఫిక్‌గా, ఎంత డెవలప్‌మెంట్ చెందినా, ఎంత సాంకేతికత అందిపుచ్చుకున్నా గానీ, ఇప్పటికీ కూడా కొన్ని నిర్మాణాలు ఎవరు నిర్మించారు, ఎప్పుడు నిర్మించారు, ఏ కాలంలో నిర్మించారు, ఎవరి కాలంలో నిర్మించారు అనేది కూడా ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయినటువంటి ఎన్నో నిర్మాణాలు మనకున్నాయి. అలాగే విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం సారిపిల్లో దిబ్బిలింగేశ్వర స్వామి టెంపుల్ కూడా ఒకటి. సో, ఇది సుమారు 1000 ఏళ్ల క్రితం ఈ దేవాలయాన్ని అయితే నిర్మించడం జరిగింది. కానీ ఎవరు నిర్మించారనేది అయితే ఇప్పటికీ స్పష్టంగా తెలీదు. 1000 ఏళ్ల క్రితం నిర్మించారా? అంతకుముందు నిర్మించారా కూడా ఇప్పటికీ దీని చరిత్ర ఎవరికి కూడా పూర్తిగా తెలియనటువంటి పరిస్థితి అయితే మనది. సో, ప్రస్తుతం మనం ఆ టెంపుల్ వద్ద ఉన్నాం. ఒకసారి మనం చూసుకుంటే లోపలికి అంటే ఒక మనిషి పూర్తిగా నిలబడి దూరడానికి కూడా ప్లేస్ లేదు. సో, ఆ విధంగా ఈ నిర్మాణం అయితే ఉంది. ఒక చిన్న దేవాలయంగా దీన్ని మనం చెప్పుకోవచ్చు. లోపల మనం చూసుకుంటే శివలింగం మనకు కనిపిస్తోంది. శివలింగం వెనకాతలే పార్వతీదేవి విగ్రహం కూడా మనకు కనిపిస్తుంది. ఆ రోజుల్లో సుమారు ఒక 1000 ఏళ్ల క్రితమే ఈ దేవాలయాన్ని అయితే నిర్మించినట్టు మనకు తెలుస్తోంది. ఒకసారి దీని ఆర్కిటెక్చర్ కూడా మనం చూడొచ్చు. ముందున మనకి శివలింగం కనిపిస్తోంది. అయితే ఈ శివలింగం ఎప్పుడూ తడిగానే ఉంటుంది. ఎప్పుడూ గంగతో అభిషేకం జరుగుతూనే ఉంటుందనైతే భక్తులు నమ్మకంగా అయితే చెప్తున్నారు. అయితే అంటే ఎప్పుడు చూసినా ఇదైతే మనకి అంటే మామూలుగా వెట్‌గా ఉండదు. ఎప్పుడు అనేదైతే చాలామంది చెప్తున్నటువంటి పరిస్థితి. ఎప్పుడూ కూడా అది నీటితో తడుస్తూనే ఉంటుంది. అభిషేకం జరుగుతూనే ఉంటుందనైతే చెప్తున్న పరిస్థితి. వెనకాతలే మనం పార్వతీదేవి విగ్రహాన్ని చూడొచ్చు. మొత్తం అంతా ఇదంతా కూడా ఎటు చూసుకున్నా గానీ మొత్తం పూర్తిగా రాయితో నిర్మించినటువంటి కట్టడం అనమాట. అంటే ఒక రాయి మీద ఇంకో రాయి పేర్చి నిర్మించినటువంటి కట్టడంగా మనం చూడొచ్చు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒకసారి మనం బయట చూసుకున్నట్లయితే ఇది ఇదంతా కూడా ఒక ద్వారంగా మనం చూడొచ్చు. ఇదంతా కూడా ఒక ద్వారంగా చెప్పొచ్చు. అయితే ఈ యొక్క నిర్మాణాలు మనం చూసుకున్నట్లయితే ఇదంతా కూడా ఒక శిల్ప కళా సంపదగా మనం చెప్పాలి. ప్రత్యేకించి ఇదంతా మనం చూసుకోవచ్చు. ఆ రోజంటే అప్పుడు కొన్ని అంటే ఒక 1000 ఏళ్ల క్రితం నిర్మించినటువంటి దేవాలయంలో కూడా ఇంత శిల్ప కళా సంపద ఉందంటే నిజంగా మనందరం కూడా ఆశ్చర్యపోవాల్సినటువంటి విషయమే. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏనుగులు అంటే ఆ రోజుల్లో కూడా ఏనుగులంటే ఎంత ఇంట్రెస్ట్ చూపించేవారనేది మనం చూసుకోవచ్చు. అదేవిధంగా దేవతల విగ్రహాలు అంటే ఇప్పుడు కొంత కనుమరుగైపోతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇదంతా రాయి కావడం, ప్రస్తుతం వర్షాలు కావచ్చు, ఇదంతా కొంత రక్షణాత్మక ప్రదేశం ఇంకా ఇదైతే మనకు కనిపించలేదు. ఎందుకంటే కొంత రక్షణ లేకపోవడం వల్ల ఇదంతా కూడా కొంత పాడవుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. చూడొచ్చు ఇక్కడ మనం చూసుకుంటే ఓ వ్యక్తి శంఖం ఊదుతున్నటువంటి విగ్రహాన్ని కూడా చెక్కినటువంటి ఒక చిన్న అంటే ఏ విధంగా చెక్కారో కూడా అర్థం కానిటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. అదే విధంగా మనం చూసుకుంటే ఇక్కడ చూసుకున్నట్లయితే పూర్ణకుంభం కూడా ఇక్కడ చెక్కడం జరిగింది. మనం చూడొచ్చు ఇక్కడ కనిపిస్తా ఉంది. పూర్ణకుంభాన్ని కూడా చెక్కడం జరిగింది. అదేవిధంగా మనం అంటే ఎక్కడ చూసినా కానీ అంత గొప్ప డిజైన్. ప్రస్తుత కాలంలో కూడా ఇలాంటి డిజైన్‌లు చెక్కాలంటే అంత ఆషామాషీ కాదు. ఇంత సాంకేతికత వచ్చినప్పటికి కూడా, ఇంత టెక్నాలజీ డెవలప్ అయినప్పటికి కూడా, అంటే ఇంత శిల్పకళా నైపుణ్యం అనేది అంత ఈజీ కాదని చెప్పాలి. నిజంగా ఇది ప్రస్తుత రోజుల్లో ఇలాంటివి చేయలేరని కూడా
చెప్పక తప్పదని చెప్పుకోవాలి. మరోపక్క మనం చూసుకోవచ్చు ఇక్కడ కూడా ఒక దేవత విగ్రహం ఉండేదేమో అనిపిస్తోంది. ఎందుకంటే ఇదంతా పూర్తిగా కొంత పాడైనటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే ఎటు చూసినా గాని కొంత రాయి మొత్తం అంతా కూడా రాయితో నిర్మించినటువంటి కట్టడం. అక్కడక్కడ రాయి పాడైనటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇదంతా ప్రస్తుతం పురావస్తు శాఖ ఆధ్వర్యంలో అయితే ఉంది. సో అంటే 1950 నుంచి కూడా పురావస్తు శాఖ ఆధ్వర్యంలో అయితే ఉంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు వినాయకుడు విగ్రహం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి అయితే దీన్ని కొంత అటాచ్ చేసినట్టయితే మనకు తెలుస్తా ఉంది. కాబట్టి ఇది కొంత నీట్‌గా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ చూసుకోవచ్చు. అంటే ఇక్కడ పాత వినాయకుడు ప్లేస్‌లో మళ్ళీ కొత్తగా ఇంకో శిల్పాన్ని తెచ్చి రీప్లేస్ చేసినట్టుంది. ఇక్కడ కూడా చూసుకోవచ్చు. ఒక ద్వారం ఏ విధంగా ఉంటుందో సో, ద్వారాన్ని కూడా నిర్మించారు. అంటే ఎక్కడైనా ఒక దేవత విగ్రహాన్నో, దేవుడి విగ్రహాన్నో ప్రతిష్ఠించినప్పుడు ఖచ్చితంగా ఆ ఏరియాలో కంపల్సరీగా ఒక ద్వారాన్ని కూడా నిర్మించడం జరిగింది. ఇక్కడ మనం చూసుకోవచ్చు. ద్వారం అంటే చిన్న చిన్న ద్వారాలు నిర్మించడమే కాదు, దాని మీద ఉన్నటువంటి శిల్ప కళా సంపద మనం చూడొచ్చు. ఏ విధంగా అప్పుడు ఆర్కిటెక్ట్ దీన్ని చేశారు, ఏ విధంగా దీన్ని అప్పుడు శిల్పులు ఏ విధంగా చెక్కారనేది ఒక్కసారి మనం ఆలోచిస్తే నిజంగా మతిపోయే పరిస్థితి ఇక్కడ కనిపిస్తా ఉంది. ఇటు చూసినా గానీ చాలా గొప్ప శిల్పకళా నైపుణ్యం మనకు కనిపిస్తా ఉంది. ఇలా చూసుకోవచ్చు. అంటే గుడి చుట్టూరు మనకి లోపల ఉన్నటువంటి దిబ్బలింగేశ్వర స్వామి అంటే దిబ్బలింగేశ్వర స్వామి మీన్స్ మనకి ఇక్కడ శివయ్య అని చెప్పుకోవచ్చు. సో, ఇక్కడ చూసుకోవచ్చు. అంటే కొంత ఈ రాయి కట్టడం కొంత పాడైనప్పటికి కూడా ఇక్కడ కొన్ని దేవుడు, దేవతా విగ్రహాలు ఉండేవైతే మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎక్కడ చూసినా గానీ ఖచ్చితంగా ఒక దేవుడో, ఒక దేవతా విగ్రహం పెడితే ఖచ్చితంగా అక్కడ ఒక మనకి ద్వారం అనేది కనిపిస్తూ ఉంది. దాని మీద గొప్ప శిల్పకళా సంపద కనిపిస్తా ఉంది. అదేవిధంగా మనకి గుడి బ్యాక్ సైడ్ చూసుకుంటే గుడి బ్యాక్ సైడ్ కూడా మనకి దేవత విగ్రహాలు కనిపిస్తున్నాయి. సేమ్ అంటే గుడి చుట్టూరు కూడా అదే ఆర్కిటెక్చర్ ఎక్కడ కూడా అంటే ఒక గొప్ప ఇంజినీర్ ఏ విధంగా అయితే ప్లాన్ చేసి ఒక గుడి నిర్మిస్తారో అదే విధంగా ఉందని చెప్పొచ్చు. కింద నుంచి పై వరకు మనం చూసుకుంటే చాలా గొప్ప ఆర్కిటెక్చర్‌గా మనం ఇదంతా కూడా అంటే దిబ్బలింగేశ్వర స్వామి యొక్క గుడి కూడా ఒక లింగం షేప్‌లోనే ఉందని మనం చెప్పుకోవచ్చు. ఎటు చూసినా గానీ ఒక గొప్ప శిల్ప కళా సంపద మనకు కనిపిస్తుంది. ఇప్పటికీ అంటే 1000 ఏళ్ల క్రితం నిర్మించినప్పటికి కూడా ఒక రాయితో నిర్మించడం వల్ల కావచ్చు, వాళ్ళు కట్టే ప్లానింగ్ కావచ్చు, ఆ డిజైన్ కావచ్చు, ఇప్పటికి కూడా చాలా సురక్షితంగా ఉందంటే కొంత వర్షాలకు కావచ్చు, కొంత రక్షణ కల్పించకపోవడం, ప్రభుత్వాలు పూర్తిగా దీన్ని పట్టించుకోకపోవడం వల్ల కొంత ఇదంతా కూడా రాయి పాడైనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. అదేవిధంగా మనం చూసుకుంటే దుర్గాదేవి విగ్రహం ఇక్కడ మనం చూడవచ్చు. ఎందుకంటే రాక్షసులు ఆవిడ చీల్చుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. సో, ఎటు చూసుకున్నా గానీ మనకి ఈ దిబ్బలింగేశ్వర స్వామి టెంపుల్ అయితే సుమారు 1000 ఏళ్ల క్రితం నిర్మించారని చెప్తున్నారు. అయితే ఇప్పటికీ కూడా దీని పూర్తి హిస్టరీ అయితే ఎవరికీ తెలీదు. పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళు కూడా ఇంకా పూర్తిగా డీటెయిల్స్ చెప్పలేనటువంటి పరిస్థితి అయితే ఉంది. చూడొచ్చు మనం ఎటు చూసినా గానీ ప్రధానంగా గుడి చుట్టూ మనకి ఈ ద్వారాలు ఏ విధంగా మనకు కనిపిస్తా ఉన్నాయి. ఈ దేవతల విగ్రహాలు అంటే ఒక చిన్న గుడి చుట్టూ ఎన్ని దేవతల విగ్రహాలు, దేవుని విగ్రహాలు ప్రతిష్ఠించారో కూడా మనం చూడొచ్చు. ఎవరు నిర్మించారనేది కూడా ఇప్పటికీ తెలీదు. ఏ రాజులు నిర్మించారు కూడా ఇప్పటికి కూడా పూర్తిగా సమాచారం లేనటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోపక్క మనం చూసుకోవచ్చు. ఒక పిల్లర్ పొజిషన్‌లో ఉన్నటువంటి దీని యొక్క డిజైన్ మనం చూసుకోవచ్చు. అంటే రాయిని చెక్కి ఒక రాయి మీద ఒక రాయిని ఏ విధంగా అంటే నిలబెట్టారనేది కూడా మనం చూసుకోవచ్చు. ఒక రాయి మీద ఒక రాయిని ఏ విధంగా పేర్చారు, దాని మీద గుడిని ఏ విధంగా నిర్మించారో కూడా చూసుకోవచ్చు. అంటే కింద పెట్టేటటువంటి అంటే ఒక బేస్‌మెంట్‌లో పెట్టినటువంటి రాయి కూడా ఒక డిజైన్ చేసి అంటే సింపుల్‌గా కాకుండా ఒక డిజైన్ మనకి కనిపిస్తా ఉంది. డిజైన్ చేసే ఒక నీట్‌గా చెక్కి ఒక మంచి డిజైన్. ఎందుకంటే రాజుల కాలంలో ప్రతీది ఒక శిల్పకళా నైపుణ్యాన్ని మనం తిరిగి చూడాల్సిన అవసరం లేదు. ఎంత చెప్పుకున్నా తక్కువే. సో, మరి ఇంటి ఎవరు నిర్మించారో తెలియనప్పటికి కూడా మనకి చాలా గొప్పగా ఈ యొక్క శిల్పకళా నైపుణ్యం చాలా గొప్పగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. సో, టోటల్‌గా అంటే మొత్తం ఈ ప్రాంతంలో ఎక్కడా చూసుకునేది. మరో పక్క మనం చూసుకున్నట్లయితే ఏ గుడిలో మనం చూసుకున్నా గానీ శివునికి ఎదురుగా నంది విగ్రహం కనిపిస్తా ఉంది. కానీ ఇక్కడైతే మాత్రం నంది విగ్రహం కనిపించలేదు. అయితే బహుశా ఇది మారుతున్న కాల పరిణామాలను బట్టి కొంత కూలిపోయినటువంటి పరిస్థితి బహుశా ఉండొచ్చు. ఒకసారి మనం లోపలికెళ్ళే ప్రయత్నం చేద్దాం. లోపల ఏ విధంగా ఉందో చూసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది మనం అక్కడ శివలింగం ఉంది. ఈ శివలింగం ఎప్పుడు తడిచే ఉంటుంది. ఎవరొచ్చినా రాకపోయినా. మరో పక్క మనం చూసుకుంటే ఈ దేవాలయంలో పూజారులు అనేవారు ఉండరు. భక్తులే పూజారులనమాట. ఎవరొచ్చినా గానీ వచ్చి పూజ చేసుకొని వెళ్ళిపోవడం. ఇది ప్రస్తుతం పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఉండడం వల్ల అయితే దీనికి ప్రస్తుతం పూజారులు కూడా లేరు. ఎవరి పూజ వాళ్ళే చేసుకొని వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి అంతా కూడా మొత్తం అంటే ఈ పూజలు కావచ్చు, అగరబత్తులు పొగ కావచ్చు. దీంతో మొత్తం అంతా కూడా మొత్తం అంతా బ్లాకిష్ అయిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఎక్కడ కూడా క్లియర్ కట్‌గా కనిపించినటువంటి పరిస్థితి అయితే ఉంది. కొద్దిగా లైటింగ్ కూడా లేకపోవడం, కొంత చీకటిగా ఉండడం కూడా కారణం కావచ్చు. మొత్తం అదే విధంగా మనం చూసుకున్నట్లయితే ఒక చిన్న దేవాలయం అనమాట ఇదంతా కూడా. ఒక చిన్న దేవాలయాన్ని అప్పుడు పురాతన మరి ఎవరు నిర్మించారనేది ఇప్పటికీ తెలియనప్పటికీ చాలా గొప్ప నిర్మాణం అని చెప్పుకోవచ్చు. మొత్తం అంతా టోటల్‌గా రాయి. ఒక రాయి మీద ఇంకో రాయిని పేర్చి దీన్ని నిర్మించడం అనేది జరిగింది. మొత్తం మనం చూసుకుంటే ఒకసారి ఇంకా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఎటు చూసినా గానీ పూర్తిగా రాయే. ఇంక వేరే మెటీరియల్ గానీ, వేరే అని ఏది దీంట్లో మిక్స్ చేయనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. సో,
సో ఒక గొప్ప నిర్మాణం చూసుకోవచ్చు. మనిషి దూరడానికి కూడా వీలు లేనటువంటి పరిస్థితి ఈ గుడిలో మనకి కనిపిస్తుంది. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే చాలామంది అంటే మనకి ఇప్పటికి అనేక రకాల చెట్లు చూస్తాం, మొక్కలు చూస్తూ ఉంటాం. కానీ పాండవులు వనవాసానికి వెళ్ళిన సమయంలో ఏదైతే తమ ఆయుధాల్ని దాచిపెట్టారో, ఆ యొక్క జమ్మి చెట్టు అయితే చాలా మందికి తెలీదు. కానీ ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ మనకి జమ్మి చెట్టు కూడా కనిపిస్తా ఉంది. చూడొచ్చు. ఇక్కడ చిన్న చిన్న ఆకులతో ఉన్నటువంటి జమ్మి చెట్టును కూడా ఇక్కడ చూడొచ్చు. ఎందుకంటే ఇదంతా కూడా అటవీ శాఖ ఆధ్వర్యంలో ఉన్నటువంటి భూములు కూడా చాలా ఎక్కువున్నాయి. సో, ఇక్కడ అనేక రకాల చెట్లు కావచ్చు, ఔషధ మొక్కలు కూడా ఎన్నో ఈ ఆలయ పరిసరాల్లో ఉన్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. సో, ఇది టోటల్‌గా మనకి దిబ్బలింగేశ్వర స్వామి టెంపుల్. ఎందుకంటే చాలామందికి ఇలాంటి ఒక పురాతన టెంపుల్ ఉందన్న విషయం కూడా చాలామందికి ఇప్పటికీ తెలీదు. ఎంతోమంది చూడలేనటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ పూజారులే మనకిక్కడ ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా మనం చూసుకుంటే ఏదో దక్షిణామూర్తి యొక్క విగ్రహాన్ని కూడా మనం చూడొచ్చు. అనేక మంది భక్తులు ఇప్పటికీ పూజలు చేస్తున్న పరిస్థితి. అదేవిధంగా మనం చూసినట్లయితే కొంతమంది భక్తులు మనతో ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి. భక్తులే వచ్చి పూజలు చేసుకునే పరిస్థితి ఎలా అనిపిస్తుంది మీకు? చాలా ఆనందంగా ఉంటుందండి. చాలా సంతోషంగా ఉంటుంది. ఈ స్వామివారి గురించి చాలామంది చాలా గొప్పగా చెప్పారు. మేము విజయనగరం నుంచి వచ్చాము. స్వామివారికి వచ్చి దర్శనం చేసుకున్న తర్వాత వారి యొక్క కోరికలన్నీ నెరవేరినాయని చెప్పి చాలామంది చెప్తూ మేము విన్నాము. దీని మీద ఇదే ఫస్ట్ టైం ఉంటుంది. అదే ఎలా అనిపిస్తుంది? ఈ వాతావరణం గాని, ఈ యొక్క విగ్రహం, ఈ యొక్క గుడి నిర్మాణం ఎలా అనిపిస్తుంది? ఒక మధురానుభూతి. మామూలుగా ఇప్పుడు మనం చూస్తున్న దానికన్నా పూర్వం రాజులు ఎంత కష్టపడి ఎలా వీటిని నిర్మించారు. ఇప్పుడు ఇంత ఆధునిక టెక్నాలజీతో సైతం మనం నిర్మించలేనటువంటి శిల్పకళ నైపుణ్యం అప్పుడు శిల్పులు అంత కష్టపడి చేశారంటే అప్పట్లో శిల్పులకి ఎంతటి ప్రాముఖ్యత ఉండేది. అలాగే ఇంత అడవిలో కట్టారంటే ఎంతటి భక్తిభావం పూర్వం ప్రజలకి లేకపోతే రాజులకు కానీ ఉండేది అనేది అర్థమవుతుంది. సో, ఇప్పుడు అంటే మీరు మొదటిసారి వచ్చామంటున్నారు. మొదటిసారి చూసామంట. మొత్తం ఈ శిల్పకళా సంపద అంతా చూసారా? ఒకసారి అబ్జర్వ్ చేసారా అంతా? చూసామండి, చూసాం. చాలా ఆనందంగా ఉంది. చాలా మధురానుభూతి కలుగుతుంది. సో, ఇది పరిస్థితి అనమాట. భక్తులందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎంతో బాగుంది. అంటే ఆహ్లాదకరమైన ప్రదేశం, ఎంతో మధురానుభూతి కలుగుతుంది. వారు కూడా హర్షం వ్యక్తం చేస్తుంటారు. కెమెరామెన్ హరీష్‌తో శివశంకర్, బిగ్ టీవీ, విజయనగరం. For more videos like this, subscribe Big TV channel.